ఒకసారి మీటింగ్స్కి వెళ్ళాం మేము. మీటింగ్స్కి వెళితే అక్కడ ఎంఆర్ఓ గారు ఎలాగో జంగారెడ్డిగూడెం వాళ్ళ ఇంటి దగ్గర మాకు అక్కడ ఇచ్చారనమాట, టిఫిన్ పెట్టారు. అయితే మేము కొత్తగా వెళ్ళాము, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాను నేను. ఏమండి టిఫిన్ ఇచ్చిన తర్వాత ఆ కాగితం చుట్టాగానే ఎక్కడ పడేయాలో తిరగట్లే, వీళ్ళకి ఎక్కడ చెయ్యి కడగాలో తెలియట్లే, అటన్నీ చూస్తున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. ఆఖరికి బయటకు వచ్చిన తర్వాత పడేశారు. ఏమండి ఒక మంచి క్లాస్ అయిన ఇంట్లో నీళ్ళు ఎలా వస్తాయో తెలియదు, ఎలా తిప్పితే వస్తాయో తెలియదు. ఏమండి చూసిన వాళ్ళకి ఏం వర్కౌట్ అవ్వదు. పరలోక రాజ్యం కూడా అలాగే ఉంటుంది. ఈ గ్రంథంలో మనం చూసుకుంటే ఏమండి చుట్టలు తాగేసి అక్కడ ఉమ్మూసుకుందామంటే ఉంటుందండి. ఏమండి ఒకడు అన్నాడు అంటండి, ఏమండి పొగాకు దొరుకుద్దా ఇక్కడ అన్నాడు అంటండి. ఏమండి పరలోక రాజ్యంలో పొగాకు ఉంటుందండి. ఏమండి అలాంటి వాళ్ళు ఎవరికి నో ఎంట్రీ ఏమండి ఉండదన్నమాట. చాలా జాగ్రత్త. ఇక్కడ మార్పు చెందితేనే పర్లేదు రండి. జ్ఞాపకార్థకుడికి బాగానే పెడతారండి. పాపం భార్య ఉండో పిల్లలు ఉండో అన్నీ చేసి ఏం చేస్తారు, జ్ఞాపకార్థకుడికి పెడితే నాకు లాంటి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మీకు లాంటి వాళ్ళకి వాక్యం చెప్తాం, కానీ అలాంటి వాళ్ళకి ఏం చెప్తామండి? అయిపోయిన వాడి కోసం ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్తారు చెప్పండి? మనం ఏం అనకూడదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉందామండి, దేవుని అది భయభక్తులు కలిగి ఉందామండి అని చెప్తాం. అంతేగాని వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళారని చెప్తామా? భోజనం ఎవరికి? మనకి. ప్రార్థన ఎవరికి? మనకి. వాళ్ళు వెళ్ళిపోయారు, గుర్తు చేసుకోవడం అంతే. నువ్వు నేను జాగ్రత్తగా ఉందామని, అంతకంటే ఎక్కువేం లేదు. కాబట్టి మన ప్రార్థనల ద్వారా వాళ్ళకి వెళ్ళిపోవండి. వాళ్ళకి వాళ్ళ ఆత్మ శాంతించేస్తుంది, వెళ్ళిపోద్ది అనుకుంటారు. అది కాదు, వాడు చేసిన పనులు బట్టే ఉంటుంది. చాలా జాగ్రత్త. గుర్తు చేసుకోవడం మన సాంప్రదాయం కాబట్టి గుర్తు చేసుకోవడమే. నువ్వు నేను జాగ్రత్త బ్రతకపోతే మరి అది కుదరదనమాట. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా యథార్థతను వదిలిపెట్టకూడదు. పాపాన్ని మనం ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండగలిగితే మాత్రం దేవుడు ఏం చేస్తాడండి? సింహాసనాలు ఎత్తాడండి. దేవుని స్తోత్రం చెప్దాం. యోసేపుకు సింహాసనం ఇవ్వలేదా? దానియేలు, షడ్రక్, మేషక్, అగ్నిగోలు ఎలా నిలబడ్డారు? నిలబడితే అగ్నిగుండంలో వేస్తే అగ్ని 7 అంతలు చేశాడు. నార్మల్ కాదండి. కోపం ఎక్కువై రాజు కోపం ఎక్కువైపోయి ఏం చేశాడంట? అగ్ని 7 అంతలు చేస్తే ఏమైందండి? విసిరిన వారు మాడిపోయారంట. కానీ విసరబడినటువంటి వీళ్ళకి బంధకాలన్నీ తెగిపోయి అగ్నిలో సంచరిస్తున్నారు. 3 వేస్తే 4 తిరుగుతున్నారు. 4వ రూపం ఎలా ఉందంటండి? దేవతల రూపాన్ని పోలి ఉంది. టక్మని సింహాసనం నుంచి టక్మని లేచిపోయాడు రాజు. అరే మనం 3 వేసాం. 4వ రూపం వాళ్ళు బంధకాలు లేకుండా తిరగడం చూస్తున్నాను. 4వ రూపం దేవతల రూపం, దేవదూతల రూపాన్ని పోలి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్దాం. అగ్ని కూడా ఏం చేయలేదు భక్తుల్ని. దేవుని కోసం నిలబడటం మనం నేర్చుకోవాలి. ఇక్కడ